ఉన్నారు కాబట్టి వారి మీద యేసు కనికర పడి వారంతా కూడా కాపరి లేని గొర్రెల వలె ఉన్నారట. వారందరికీ కాపరి లేదు. కాపరి లేకపోతే గొర్రెలన్నీ దారి తప్పి పోతాయి. కాపరి లేకపోతే గొర్రెలన్నీ కూడా ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరందరికీ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు కాబట్టి వీరి మీద నేను కనికరపడి అనేక సంగతులను నేను బోధిస్తూ ఉన్నాను అని. సంఘాలలో కాపరి లేకపోతే, సంఘాలలో నడిపించేటువంటి కాపరి లేకపోతే సంఘం ఏమవుతుందండి? సంఘం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. వారిని నడిపించి ఒక కాపరి, వారిని బోధించి ఒక కాపరి, వారిని ఇలాగొచ్చి అని వారిని ప్రతి పరిస్థితుల్లో ప్రతి వాటి ఎందుకు కూడా నడిపించేటువంటి కాపరి లేకపోతే సంఘంలో ఏ విధమైన క్రమం అనేది కానీ సంఘం ఇష్టం వచ్చినట్టుగా ఉండిపోతుంది. అందుకే ఈ జన సమూహానికి కాపరి లేదని యేసుక్రీస్తు ప్రభువు వారు భావించి ఆయన అనేక సంగతులను వారికి బోధిస్తున్నాడట. అనేకమైన గొప్ప సంగతులను వారికి బోధిస్తున్నాడు. చూడండి అక్కడ 35వ వచనంలో, అయితే చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టూ పట్టణ ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనముకు ఏమైనా కొనుక్కోవటకు వారిని పంపివేయమని చెప్పింది. ఈ జన సమూహం అంతా గుంపుకొని వచ్చిన తర్వాత ఆయన అనేక సంగతులు వారికి బోధిస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప సంగతులు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఒక బోధ వారికి బోధిస్తూ ఉన్నాడు. అయితే అలాగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము అయిపోయింది. ఇప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నారంటే, యేసు ప్రభువా, ఇప్పుడు ప్రొద్దు గుంగిపోతా ఉంది. ప్రొద్దు గుంగిపోతే చాలా కష్టం కదా, ఎందుకంటే మనం అరణ్య ప్రదేశంలో ఉన్నాము కాబట్టి, ఈ ప్రదేశంలో ఉన్నాము కాబట్టి చీకటి పడిపోతే కష్టము అని వారు భావించి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, త్వరగా అయిపోతే బాగుండు, త్వరగా ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అలా అనుకుంటూ ఉంటే దేవుడు ప్రణాళిక వేరు, మనుషుల ప్రణాళిక వేరన్నట్టుగా దేవుడు అనుకున్నాడు, వీరికి ఆత్మీయతమైన ఆహారం నేను అందించాను, అయితే శరీరానికి కావలసిన ఆహారాన్ని నేను ఇప్పుడు అందించాలి. అది నా బాధ్యత. చూడండి, మనము కూడా ఇక్కడ కూర్చున్నాము. ఆత్మీయమైన ఆహారం అందుకున్న తర్వాత శరీరానికి కావలసిన ఆహారం కూడా సిద్ధపరచబడింది. ఆత్మీయమైన ఆహారం పొందుకుని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయామనుకోండి, శరీరంలో బలహీనమైపోయి, శరీరంలో సత్తువు తగ్గిపోయి, కళ్ళు తిరగడము, బీపీ తగ్గిపోవడము, షుగర్ లెవెల్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే శరీరం బలహీనమైనది కాబట్టి శరీరానికి కావలసిన శక్తి ఎప్పటికప్పుడు అందాలి. కాబట్టి ఆత్మీయమైన ఆహారముతో పాటు శరీరానికి కావలసిన ఆహారము కూడా అవసరం. అది యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. అందుకే మీరు ఇంతసేపు కూడా ఆత్మీయమైన ఆహారాన్ని నేను అందించాను కాబట్టి ఇప్పుడు వీరికి శరీర సంబంధించిన ఆహారము కూడా నేను అందించాలి అని ఆయన అనుకొని ఏమన్నాడంటే అక్కడ శిష్యులతో, మీరు చుట్టుపక్కల ఏదైనా ప్రదేశాలకు కానీ గ్రామాలకు కానీ వెళ్ళిపోయి భోజనం ఏమైనా కొనుక్కొని రండి అని పంపిస్తున్నాడు. చూడండి, వారు ఉన్నది అరణ్య ప్రదేశము. ఆ అరణ్య ప్రదేశములో చుట్టూ అంతా కూడా అడవి, చుట్టూ అంతా కూడా చెట్లు, పొదలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఎంత దూరం వెళ్ళినా కూడా కొనుక్కోవడానికి భోజనాలు ఏమీ కూడా ఉండవు. కొనుక్కోవాలన్నా కూడా ఏది కూడా ఉండదు. అయితే దేవుడికి తెలియదా అక్కడ ఏ స్థలంలో కానీ అక్కడ వెళ్ళాలన్నా, ఈ ప్రదేశం నుంచి వెళ్ళాలన్నా చాలా దూరము, ఈ చుట్టుపక్కల ఏ గ్రామానికి వెళ్ళాలన్నా చాలా దూరము, ఇక్కడ భోజనం ఎక్కడ దొరుకుతుందని దేవునికి తెలియదా అండి? అయితే దేవుని ప్రణాళిక వేరు కాబట్టి ఒక అద్భుతం అక్కడ జరగాలి అనే ఒక ఉద్దేశంతో దేవుడు పరీక్షిస్తున్నాడు శిష్యుల్ని. మీరు శిష్యులందరూ మీరందరూ పలానా చోటుకి వెళ్ళండి,
ప్రదేశాలకి చుట్టుపక్కల ఎక్కడైనా గ్రామానికి వెళ్ళి మీరు భోజనం తీసుకుండండి అని అంటుంటే అందుకు పిలుపు ఈ వ్యక్తి ఏమంటా అంటే ఏంటి ప్రభువా, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఏ ప్రదేశానికి మేము వెళ్ళాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఎక్కడ భోజనం దొరుకుతుంది, ఎక్కడ భోజనం దొరుకుతుంది. అందులో ఇక్కడ ఉన్నది ఏదో 10 మంది 20 మంది కాదు, ఎంతో బహుజన సమూహం, అంటే లెక్క కట్టనంత మంది జనము, వీరందరికీ భోజనాలు సిద్ధపరచాలి అంటే అది అసాధ్యమైనటువంటి పని. చూడండి లూకాసు వార్తలో, లూకాసు వార్త 9వ అధ్యాయంలో 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం, ఆయన మీరే వారికి భోజనం పెట్టాలని వారితో చెప్పగా మరి యొక్క 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు, మేము వెళ్ళి ప్రజలందరికీ భోజన పదార్థములు కొని తెస్తుమని చెప్పిరి. మేము వెళ్ళి భోజన పదార్థము కొని తెస్తుమని చెప్పిరి అని అక్కడ రాయబడింది. అయితే అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకోటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడంట. తాను ఏం చేస్తున్నాడు తనకు తెలిసి కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే వీరు పరీక్షలో ఎక్కుతారా లేదా అని. అయితే ఆ మాట సెలవిచ్చిన వెంటనే ఫిలిప్పు అంటున్నాడు, ఏంటి ప్రభువా, ఎంత దూరం, ఎక్కడికని, ఎంతని తీసుకురావాలి అని అంటున్నాడు. వీరందరికీ 200 దేనారములు, అది కూడా కొంచెం 200 దేనారములు తెచ్చినా కూడా సరిపో. అయితే 200 దేనారములు అంటే పుట్ట సంఖ్యలు అక్కడ ఏమని రాయబడిందంటే ఇంచుమించు ₹1. అంటే ఒక దేనారము ఇంచుమించు ₹1. ఒక దేనారము ఇంచుమించు ₹1 అంటే 200 దేనారములు రొట్టెలు తెచ్చినా కూడా సరిపో. అంతమంది జన సమూహం ఇక్కడ ఉన్నారు, వీరికి ఎలా భోజనం పెట్టాలి, ఏ విధంగా భోజనం పెట్టాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారి కన్నా ఈ ఫిలిప్పు ఎక్కువగా ఆతురపడుతున్నాడు. ఎలా పెట్టాలి అని. అయితే అలా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి, చూడండి అక్కడే యోహాను సువార్తలోని 6వ అధ్యాయంలో 8వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరులైన ఆంద్రేయ. ఆయన శిష్యులలో ఉన్నటువంటి సీమోను పేతురు సోదరులైన ఆంద్రేయ ఇక్కడ ఉన్నటువంటి జనాలలో ఏమైనా ఉన్నదా, ఎవరైనా ఏమైనా తెచ్చుకున్నారా అని అడుగుతా వెళ్తా ఉన్నాడు. అలాగే వెళ్తా ఉంటే ఆంద్రేయ, ఒక చిన్న పిల్లవాడు నా దగ్గర ఇన్ని రొట్టెలు, ఇన్ని చేపలు ఉన్నాయి అని ఆంద్రేయకు చెప్పాడు. ఆంద్రేయకి చెప్పిన తర్వాత ఆ చిన్న పిల్లవాడిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి తీసుకొని వచ్చి, ప్రభువా, ఈ చిన్న బిడ్డ దగ్గర మరి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయట అని తీసుకొని వచ్చాడు. అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి అక్కడే 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. అక్కడ 11వ వచనం, యేసు ఆ రొట్టెలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని వచ్చి పిల్లవాడి దగ్గర ఇవి ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినప్పుడు ఆ శిష్యులతో యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, వీరందరినీ కూర్చోబెట్టండి, మరి వరుస క్రమంలో వారందరినీ కూర్చోబెట్టండి అని 5,000 మంది పురుషులు కూర్చున్న తర్వాత ఆ తీసుకొచ్చిన ఆ రొట్టెలను, ఆ చేపలను యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి అయినా, ప్రభువు మంది అయినా, తండ్రి అయినా ఆకాశ
వైపు చూచి దాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచెను. హల్లెలూయా. వారికి ఇష్టమైనంత మటుకు వారిని తినమనండి, వారికి ఇష్టమైనంత మటుకు వారికి తిననియండి, ఎవరు ఏమీ కూడా అభ్యంతరము చెప్పద్దండి అని. ఇక్కడ చూడండి, ఆంద్రేయ ఏం చేస్తున్నాడంటే ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని అడుగుతా వెళ్తా ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు నా దగ్గర పలానా రొట్టెలు ఉన్నాయి అని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు. శిష్యులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇంత జన సమూహానికి భోజనం సమకూర్చాలంటే అది అసాధ్యమైనటువంటి పని. కానీ అంతమంది శిష్యులలో ఆంద్రేయుకున్నటువంటి బలమైన నమ్మకం ఏమిటి అంటే, బలమైన విశ్వాసం ఏమిటంటే ఖచ్చితంగా దేవుడు ఇది చెయ్యగలడు అనేటువంటి విశ్వాసం. ఖచ్చితంగా నా దేవుడు ఏదైనా చెయ్యగలడు అనేటువంటి నమ్మకంతో ఎవరైనా ఏమైనా తెచ్చారా అని ఒక్కొక్కరిని అడుగుతూ వెళ్తూ ఉంటే, ఆంద్రేయ వెళ్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు నా దగ్గర పలానా రొట్టెలు ఉన్నాయి అని చెప్పాడు. పలానా రొట్టెలు ఉన్నాయి, ఇన్ని రొట్టెలు ఉన్నాయి, ఇన్ని చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆంద్రేయకు ఈ రొట్టెలు ఈ చేపలు సరిపోవు అని అనుకొని ఉండడా? ఆంద్రేయకు ఈ చేపలు ఈ రొట్టెలు సరిపోయి ఉండడా అని అనుకొని ఉండవచ్చు. ఎందుకంటే మనసులో మనం ఆలోచించేది ఇంత కొంచెం అన్నము అంతమందికి ఎలాగా పెట్టగలము అని. మనము ఆత్మీయ ఆహారం అయిపోయిన తర్వాత శరీర ఆహారం తీసుకోవడానికి వెళ్తాం. ఒకవేళ అన్నం కొంచెంగా ఉండనుకోండి, అన్నం లేని కూర కొంచెంగా ఉండనుకోండి, దాన్ని ఏం చేస్తాము, సరిపోదు, ఇంతమందికి జనాలకు సరిపోదు అని వెళ్ళి చేయడానికి వండడానికి కూడా సమయం లేదని కొంచెంగా వేసుకుని తింటూ ఉంటాం. అయితే ఆంద్రేయుకు ఉన్నటువంటి బలమైన దృఢమైన విశ్వాసం ఏమిటంటే ఈ రొట్టెలు ఈ చేపలు ఖచ్చితంగా నా దేవుడు సరితూర్చగలడు అందరికీ అనేటువంటి. ఆంద్రేయుడు మనసుడే, కానీ ఆ చిన్న పిల్లవాడు నా దగ్గర ఈ రొట్టెలు ఈ చేపలు వాటిని తీసుకుని వెళ్ళి నా యేసయ్యకి ఇస్తే నా యేసయ్య ఏదైనా చేస్తాడు అని. అలాగే ఈ చిన్న పిల్లవాడు కూడా చూడండి, ఈ చిన్న పిల్లవాడు కూడా అందరిని అడుగుతూ వెళ్తున్నాడు, అందరిని అడుగుతూ ఉన్నాడు, పలానా మీ దగ్గర ఏమైనా ఉన్నదా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడుగుతూ వెళ్తూ ఉంటే చిన్న పిల్లవాడు ఒక్కడే నా దగ్గర ఈ రొట్టెలు ఈ చేపలు ఉన్నాయి అని చెప్పాడు. ఉదాహరణకు మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు తినడానికి కానీ, అంటే మన పిల్లలు తినడానికి కానీ, పిల్లలు తినలేకపోయినప్పుడు పెద్దవాళ్ళం ప్రయాణం చేస్తున్నప్పుడు తినడానికి ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తామా లేదా? పిల్లలు ఉన్నవారైతే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే పిల్లలకు తినడానికి ఆకలి వేస్తుంటుంది కాబట్టి తినడానికి ఏదైనా కావాలి కాబట్టి వారికి ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తా ఉంటారు. ప్రయాణం చేస్తున్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అన్ని సంచిలో ఎన్ని పడితే అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇప్పుడంటే సినిమా హాల్ దగ్గర పలానా చోట హోటల్స్, మరి ఎన్నో కిరాణా కొట్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఒకప్పటి కాలంలో ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా కూడా ఆహారం తీసుకుని వెళ్ళేవారు. గతంలో అంటే చిన్నతనంలో సినిమాకి వెళ్ళినప్పుడు అమ్మా నాన్నలు ఏం చేస్తూ ఉంటారంటే ఉన్నటువంటి ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి, లేకపోయినా వండుకొని మరి తీసుకొని వెళ్ళి చూసినటువంటి వారు లేరా? ఎంతో మంది. మరి చిన్నప్పటి తాతలాంటి ఆ కాలంలో, ఆనాటి కాలంలో అంగళ్ళు చాలా తక్కువ. అలాంటి రోజులలో ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటిని సమకూర్చుకొని ఎన్ని పట్టాలో సంచులు అన్ని కూడా దూర్చేసుకొని సినిమాకి వెళ్ళిన వారు, ప్రయాణం చేసినటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వీరందరూ కూడా వారి అవసరతల నిమిత్తం, వారి అక్కల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఏకాంతంగా ఉన్నాడని తెలుసుకొని, అరణ్య ప్రదేశంలో ఉన్నాడని తెలుసుకొని వీరందరూ కూడా బహుజన సమూహం అంతా కూడా వచ్చింది. ఈ అరణ్య ప్రదేశానికి వెళుతూ ఉన్నప్పుడు
ఆ జన సమూహంలో ఒకరు కూడా ఏమి కూడా తెచ్చుకోకుండా ఉండి ఉంటారా? అరణ్య ప్రదేశానికి వెళ్తున్నాము, దేవుని మాటలు వినడానికి వెళ్తున్నాము, ఏమి తీసుకోకుండానే వెళ్ళిపోతే ఆ అరణ్యంలో ఏమి దొరకకపోతే ఎలాగా అని అందరికీ కూడా సందేహం వచ్చి ఉండవచ్చు. అంతమంది జన సమూహం కూర్చున్నారు అంటే ఒక చిన్న పిల్లవాడి దగ్గర మాత్రమే ఆహారం ఉండి ఉండదు. ఎంతోమంది జన సమూహము వారికి తోచినటువంటి ఆహారం వారు తెచ్చుకొని ఉండి ఉంటారు. ఎందుకంటే అరణ్య ప్రదేశానికి వెళ్తున్నారు, చిన్నపిల్లలు తీసుకొని వెళ్తూ ఉండవచ్చు, ముసలి వాళ్ళు వెళ్తూ ఉండవచ్చు. వీరందరూ కూడా ఏదో ఒక ఆహారం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి ఉండవచ్చు కాదు, తీసుకుని వెళ్ళి ఉన్నారు. అయితే వారిలో చిన్న పిల్లవాడు తన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ చిన్న పిల్లవాడి విశ్వాసం ఎలాంటిది అంటే, ఇంతమందిని అడుగుతున్నారు, ఇంతమందిని అడుగుతూ ఉన్నప్పుడు ఎవరు కూడా లేదు, మా దగ్గర ఏమీ కూడా లేదు, మా దగ్గర ఏమీ కూడా లేదని చెప్తున్నారు. వారి దగ్గర ఉన్నా కూడా లేదని చెప్తున్నారు. కానీ నా దగ్గర ఇన్ని రొట్టెలు ఉన్నాయి, ఇన్ని చేపలు ఉన్నాయి, ఇంత జన సమూహానికి సరిపోతాయా? ఈ జన సమూహానికి సరిపోతాయా? వీటికి వెళ్తే నాకెలా, నా ఆకలి ఎలా, నాకు ఆహారం ఎట్లా అని భావించుకోకుండా శిష్యుడు అడిగిన దానికి లోబడ్డాడు. శిష్యుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. నా దగ్గర ఇవి ఉన్నాయండి అంకుల్, నా దగ్గర ఇవి ఉన్నాయి అన్నప్పుడు అందరి ఆ చిన్న పిల్లవాడితో సంభాషించవచ్చు. నువ్వు ఈ రొట్టెలు లేవు, ఈ చేపలు లేవు, యేసుక్రీస్తు ప్రభువు వారే చూసుకుంటారు అని ఆ పిల్లవాడికి చెప్పుకుంటవచ్చు. చూడండి, చిన్నపిల్లలకి ఏదైనా మనం కొనిస్తే వారు కొనిచ్చినప్పుడు మనకు కొంచెం కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. చిన్నపిల్లలు కాబట్టి వారికి ఏ చాక్లెట్, ఏ బిస్కెట్స్, ఏ కేక్స్ ఏమైనా కొనిచ్చినప్పుడు మనకి ఏది కూడా కొంచెం కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్నదంతా కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తన దగ్గర ఉన్నదే 5 రొట్టెలు 2 చేపలు. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ చరిత్రలో చెప్తుంది ఆ రొట్టెలు మనము బ్రెడ్ తింటాం కదా, బళ్ళు అంత సైజులో ఉండేవట. అయితే అలాంటి రొట్టెలు 5, 2 చేపలు, అది కూడా చిన్న చేపలు. ఆ 5 రొట్టెలు, ఆ 2 చేపలు నా దగ్గర ఉన్నాయని తెలుసుకొని వీటిని వారికి ఇస్తే ఖచ్చితంగా నా దేవుడు చెయ్యగలడు అనేటువంటి విశ్వాసము, ఆంధ్రేయలో ఉన్నటువంటి విశ్వాసము ఇప్పుడు ఆ చిన్న పిల్లవాళ్ళకి వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ చిన్న పిల్లవాడు తన దగ్గర ఆహారం తెచ్చుకున్నాడు, బాగుంది. అయితే తన పిల్లవాడికి ఆహారం ఇవ్వాలంటే తన తల్లి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ తల్లి నా కొడుకు యేసు మాటలు వినాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, నా కొడుకు ఆయన చెప్పినది వినాలి అని ఆలోచించి ఆ అరణ్య ప్రదేశానికి వెళ్ళాలి. కాబట్టి రొట్టెలు చేపలు సిద్ధపరిచి తనకి కుమారుని పిలిచి, ఇవి తీసుకొని నువ్వు ఈ అరణ్య ప్రదేశానికి వెళ్ళు, యేసు మాటలు విను, యేసు మాటలు విని నువ్వు బలపడు, ఆ మాటలు తిరిగి నాకు వచ్చి చెప్పు అని ఏ తల్లి అయినా కూడా అనుకుంది. ఆత్మీయతో కలిగినటువంటి తల్లి అయితే యేసు మాటలు వినడానికి ఎప్పుడూ కూడా సిద్ధపరుస్తూ ఉంటుంది. అయితే ఈ తల్లి పంపించిన ఈ ఆహారము ఇచ్చేటప్పుడు కొన్ని మాటలు చెప్పి ఉండవచ్చు. ఏమనంటే, నేను నీకు ఇస్తున్నాను ఈ రొట్టెలు చేపలు, నువ్వు ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వకుండా నువ్వు మాత్రమే తిను అని. లేదంటే నువ్వు తింటున్నప్పుడు ఎవరైనా నీ తోటి వారు ఉన్నట్లయితే వారితో కూడా ఈ ఆహారం పంచుకొని నువ్వు కూడా తిను అని అంటవచ్చు. ఎందుకంటే ఈ చిన్న పిల్లవాడు ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే, తన తల్లి ఒకవేళ ఈ ఆహారం నువ్వు ఎవరికి ఇవ్వద్దు అని ఉంటే, మా అమ్మ చెప్పింది ఈ ఆహారం ఎవరికి ఇవ్వద్దు, నువ్వు మాత్రమే తిను అని మా అమ్మ చెప్పింది అని ఆంధ్రియతో అని ఉంటే ఆహారం
బిడ్డలకి ఇచ్చేవాడు కాదు. కానీ ఈ చిన్న పిల్లవాడు మనస్తత్వము ఇచ్చేటువంటిగా ఉంది అంటే తన తల్లి నీ ఆహారం ఇతరులకు కూడా పంచిపెట్టు అని చిన్నప్పటి నుంచి బోధిస్తూ ఉండి ఉంటుంది. అందుకే ఆ పిల్లవాడు ఇతరులకు పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇందులో తల్లి పాత్ర కూడా ఎంత ఉందంటే ఆ చిన్న పిల్లవాడికి ఉన్నటువంటి విశ్వాసము ఆ తల్లికి కూడా ఉన్నది. అయితే ఈ 5 రొట్టెలు, ఈ చేపలు ఇవన్నీ కూడా ఆ చిన్న పిల్లవాడితో సహా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడున్న జన సమూహము ఈ రొట్టెలు, ఈ చేపలు మాకేం సరిపోతాయి, ఈ కొంచెం ఆహారం మాకేం సరిపోతుంది, ఈ కొంచెం ఆహారం, ఈ కొంచెం భోజనం మాకేం సరిపోతుంది అని అక్కడ శిష్యులు కానీ ఆ జన సమూహము కానీ ఎవరైనా ఉండి ఉండరా? ఇంతమంది కూర్చున్నాము, ఒకవేళ ½ కేజీనో 1 కేజీనో కేక్ తీసుకొచ్చాం అనుకోండి, ఏమనుకుంటాం? ఇంత చిన్న కేకు మాకేం సరిపోతుంది, ఇంత చిన్న కేకు మాకేం సరిపోతుంది అని అనుకుంటామా లేదా? అనుకుంటాం. ఎందుకంటే కొంచెమే ఉన్నప్పుడు, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అది ఏ పాటికి సరిపోదు కాబట్టి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ భూ ప్రపంచంలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ భూ ప్రపంచంలోనైనా పరలోకమందైనా కూడా దేవునికి అసాధ్యమైనది కూడా ఏది కూడా లేదు. హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన చేయగలరు అని అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే నమ్మడానికి సమస్తము సాధ్యమే అని ఇక్కడ ఉన్నటువంటి నమ్ముతారా నమ్మరా అని పరీక్షిస్తున్నప్పుడు పిలుపు అడుగుతున్నాడు, ఏంటి ప్రభు ఇంతమందికి కొంచెం పెట్టినా కూడా 200 దేనారాలు రొట్టెలు వచ్చినా కూడా సరిపోదు ప్రభు అని. కానీ ఆంధ్రే అనుకున్నాడు, మీ దగ్గర ఏమున్నదో ఇదంతా కూడా నేను తెలుసుకుని ఎవరి దగ్గర ఏమైనా ఉంటే నేను తీసుకొని వస్తాను, ఆ యేసయ్యే చూసుకుంటాడు అని ఆంధ్రే అనుకున్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు కూడా నా దగ్గర ఉన్నది నేను ఇచ్చేస్తాను, నా యేసయ్యే చూసుకుంటాడు అని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రొట్టెలు ఆహారం వచ్చింది. ఆయన ఆ రొట్టెలు తీసుకొని, ఆ చేపలు తీసుకొని దాని 2 చేతులు ఇలాగ పట్టుకొని కనులెత్తి ఆకాశం వైపు చూచి దాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పెట్టుడి అని చెప్పినాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పెట్టండి అని. అయితే అంతకంటే ముందుగా కృతజ్ఞతలు చెల్లించేటువంటి ముందుగా ఆయన చేసినటువంటి ఒక పని చూడండి. 6వ అధ్యాయంలోని 10వ వచనంలో యేసు చెవులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నది. హల్లెలూయా. చూడండి, యేసు చెవులను కూర్చుండబెట్టమని చెప్పాను అని. అయితే ఆ చోట చాలా పచ్చగా ఉండడం వల్ల, అంటే చాలా గడ్డి ఉండడం ద్వారా, ఆ చోటంతా గడ్డి ఉండడం ద్వారా ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు అని అక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనం వడ్డించే విషయంలో జరిగేటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఈ జనులందరినీ కూడా వడ్డించడానికి కూర్చోబెట్టండి అని. ఎక్కడైనా భోజనాలు చేస్తున్నప్పుడు, పెళ్లిళ్ళలో భోజనాలు చేసినప్పుడు బంతులు కూర్చోబెడతారు. ఎందుకు అని అంటే బంతులు కూర్చోబెట్టడం ద్వారా ఎవరెవరు ఎవరెవరికి పెడుతున్నాము అనేది తెలుస్తుంది అని. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి భోజనం కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఉన్న జన సమూహాన్ని భోజనానికి కూర్చోబెడుతున్నప్పుడు ఆయన చేస్తున్న పని ఏమిటంటే క్రమపరచుట. ఈ క్రమము దేవుడు తన శిష్యులకు చెబుతున్నాడు, మీరందరినీ కూడా భోజనానికి కూర్చోబెట్టండి, ఈ వరుసగా ఇలాగా వారిని కూర్చోబెట్టండి అని క్రమక్రమముగా చెప్తా ఉన్నారు. అయితే ఈనాటి దినాల్లో ఎక్కువగా భోజనాలు చేయాలంటే బఫే సిస్టాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒక క్రమం యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో వారందరినీ కూర్చోబెడితే వారందరికీ కూడా వడ్డీవ్వడానికి
ఈజీగా ఉంటుంది, వారందరికి పెట్టడానికి కూడా బాగుంటుంది అని ఒక క్రమం ఇక్కడ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే భోజనము వడ్డించేటప్పుడు ఒక క్రమం ఉండాలి అంటుంటారు. వడ్డీ వాళ్ళన్నా కూడా అదొక ఆర్ట్, వడ్డించాలన్నా కూడా అదొక ఆర్ట్ అంటుంటారు. ఎందుకంటే కొంతమందికి వడ్డీ ఇవ్వడానికి రాదు, వడ్డించాలంటే వారికి వడ్డించే విధానం వారికి తెలిసి ఉండాలి అని. భోజనానికి కూర్చోబెడుతున్నప్పుడు వారిని ఒక క్రమ పద్ధతిలో వారిని కూర్చోబెట్టడం మంచిది అని. భోజనము బఫే సిస్టమ్ కన్నా కూర్చోబెట్టి వారికి భోజనం వడ్డించడం మంచిది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక క్రమము మనకు నేర్పిస్తున్నారు. భోజనం వడ్డించేటప్పుడు అంత జన సమూహం ఉన్నారు, వీరందరూ కూర్చొని భోజేసరికి ఎంత టైం అవుతుందో అని ఏమన్నా అనుకున్నారా? అనుకోలేదు. ఏమన్నా అనుకొని ఇదిగో మీ రొట్టెలు మీరు ఎప్పుడైనా తినండి, మీరు మరి ఎలాగైనా తినండి, ఎవరి రొట్టెలు వాళ్ళకి ఇచ్చేసి ఇక వెళ్ళండి అని చెప్పడం లేదు. భోజనానికి కూర్చోబెట్టి మీరు ఇంతమంది కూర్చోండి, ఇక్కడ ఇంతమంది కూర్చోబెట్టండి అని వారికి శిష్యులకి వారిని ఆజ్ఞాపిస్తుంటే శిష్యులు కూడా వారిని అలాగా కూర్చోబెడుతున్నారు. అందుకే భోజనానికి కూర్చోబెట్టే ఒక క్రమ పద్ధతిలో వారిని కూర్చోబెట్టి వడ్డివ్వడానికి బాగుంటుంది, వడ్డించడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందరూ ఒకేసారి గుంపు వచ్చి మీద పడితే ఎవరికి కూడా పెట్టలేదు, ఎవరు కూడా సమృద్ధిగా వచ్చి తినలేరు. అందుకే ఇక్కడ ఒక క్రమ పద్ధతి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అందరినీ కూర్చోబెట్టిన తర్వాత అంటే 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు అంటే ఇంకా ఎంతమంది పక్కన నిలబడి ఉండవచ్చో అంచనా వేసుకోలేదు. వారందరినీ కూర్చోబెట్టిన తరువాత దేవుడికి కనులెత్తి ఆయన తండ్రికి కనులెత్తి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇక పెట్టుడి అని చెప్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని కూర్చోమని చెప్పడం లేదు, వారు కూర్చున్న తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. వారిని కూర్చోబెట్టిన తర్వాత ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి ఇక తినండి అని చెప్తున్నాడు. చూడండి, భోజనం వడ్డించే పద్ధతులు ఎంత క్రమ పద్ధతులు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. మనము ఒక్కొక్కసారి ఆత్మను తట్టుకోలేక ప్రార్థనలు చేసుకోకుండా అలాగే తినేస్తూ ఉంటాం. మనం కూడా భోజనం వడ్డించేటప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వడ్డిస్తాం. కానీ వారందరినీ కూర్చోబెట్టిన తర్వాత దేవుడు ప్రార్థన చేస్తున్నాడు తన తండ్రికి, అప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవునికి. మనము భోజనం కూర్చోక ముందే అక్కడ గిన్నెలు ఉండగానే ప్రార్థన చేసేసి ఇంకా పెట్టుకొని తినేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు నిర్వహిస్తున్న పద్ధతి ఏమిటంటే ఒక క్రమం మీకు ఉండాలి అని. అయితే ఆ క్రమ పద్ధతిలోనే మీరు భోజనం చేయాలి అని. అందుకే భోజనాన్ని కూర్చోబెట్టి వారిని దేవునికి తన తండ్రికి కన్నులెత్తి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇక వడ్డించండి అని చెప్తున్నాడు. చూడండి, అక్కడ 12వ వచనంలో వారు తృప్తిగా తిరిగిన తరువాత ఏమీ నష్టపడకోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, వారు తిరిగిన తర్వాత మిగిలినది ఏదైనా ఉంటే దాన్ని నష్టపరచద్దండి. పెళ్లిళ్ళలో భోజనాలు మిగిలితే పారవేస్తారు, భోజనాలు ఏవైనా మిగిలితే దాన్ని పారవేస్తాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు తిన్న తర్వాత ఏమైనా ఉంటే దాన్ని నష్టపరచద్దండి, దాన్ని పోగు చేయండి అని. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రొట్టెలు విరిచి ఆ చేపల్ని వీటన్నిటిని కూడా ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారందరికీ వడ్డిస్తూ ఉంటే, వారందరికీ ఒక్కొక్కరుగా వడ్డిస్తూ ఉంటే 5 రొట్టెలు 5 మందికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రొట్టె అలా పడుతూనే ఉందట. ఎంత గొప్ప అద్భుతం చూడండి. హల్లెలూయా. రొట్టెలు అయిపోతున్నాయి, చేపలు అయిపోతూ ఉన్నాయి అని అనడానికి అక్కడ లేదు. వేసే కొద్దీ వడ్డించే కొద్దీ అక్కడ వడ్డించే కొద్దీ ఆ పాత్రలో భోజనం పడుతూనే ఉంది. అందరూ కూడా 5,000 మంది పురుషులు తిని
జన సమూహము తిని ఏమంటున్నారంటే, వారు తిన్న తర్వాత ఏదైతే మిగులుతుందో దయచేసి దాన్ని నష్టపరచద్దండి, దాని అంతా కూడా పోగు చేయండి అని. చాలా పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్లలో కానీ భోజనాలు ఎక్కువ చేయిస్తారు, ఎందుకంటే ఎంతో మంది వస్తారని. ఒకవేళ ఆ భోజనాలు మిగిలితే సాధ్యమైనంత వరకు పారేస్తారు. ఎవరు 10 మంది ఒక 5 మంది ఎవరికైనా దానం చేద్దాం అని దాన్ని తీసుకుని వెళ్ళేవారు కూడా ఉంటారు. ఎందుకంటే ఇక మిగిలిన దాన్ని మళ్ళీ పంచిపెట్టడం కూడా ఒక పని అనుకొని దాన్ని పారేసి దాన్ని ఎక్కడైనా పడేసి ఇక ఆ పాత్రలన్నీ కూడా కడిగేసుకుంటారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో ఏమంటున్నారంటే, మీరు వడ్డిస్తున్నారు కదా ఆహారము, ఆ ఆహారము మిగిలిన తరువాత ఏమైనా ఉంటే దానిని మాత్రం మీరు నష్టం చేయొద్దండి, ఆ నష్టం చేయొద్దండి. అదంతా కూడా ఎంతైతే ఉన్నదో అదంతా కూడా పోగు చేసేయండి. పోగు చేసిన తర్వాత చూడండి, అదంతా పోగు చేసిన తర్వాత 12 గంపలు నింపిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి రొట్టెలు 5 రొట్టెలు, చేపలు 2 చేపలు. అందరూ తిన్నారు. అందరూ తిని అది కూడా ఎలా తిన్నారంటే తృప్తిగా తిన్నారు, అంటే కడుపారా తిన్నారు. తృప్తిగా తిన్న తరువాత ఆ ఆహారం అంతా వేస్ట్ చేయకుండా పోగు చేస్తే ఎంత ఆహారం అయింది అంటే 12 గంపల నిండా నింపిరి. హల్లెలూయా. తీసుకున్నటువంటి రొట్టెలు 5 రొట్టెలు, కానీ గంపలు 12 గంపలు. ఎంత సమృద్ధైన ఆహారము అక్కడ దయచేయబడిందో చూడండి, ఎంత గొప్ప అద్భుతం అక్కడ చేయబడిందో చూడండి. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఏకాంతంగా కూర్చుందాము, ఏకాంతంగా ఉందాము అని ఆ ప్రాంతానికి అయితే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, బాప్తిసమిచ్చే యోహాను ఆయన చనిపోవడం ద్వారా, ఆయన మరణ వార్త విని బాధ ఉండడం ద్వారా ఏకాంత ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఏకాంత ప్రాంతానికి వెళ్ళాడు, బాగుంది. వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారికి దగ్గరికి ఈ జన సమూహం అంతా వెళ్ళారు. ఈ జన సమూహం అంతా వెళ్ళితే యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఏం రావాలి? చూడండి, మనము బాధపడుతూ ఉంటాం కదా, బాధపడుతున్నప్పుడు ఎక్కడైనా కూర్చొని ఏడుద్దామని ఒక స్థలం చూసుకొని ఏడవడానికి వెళ్ళాం అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మన దగ్గరకు వస్తే ఏం చేస్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి మేము మన బాధపడడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తే మొట్టమొదటిగా వచ్చేది కోపం. ఎందుకంటే బాధపడడానికి వెళ్తున్నాము, బాధ కూడా పడనివ్వరా, మమ్మల్ని మనశ్శాంతిగా ఏడవనివ్వరా, మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరా అని మొట్టమొదటిగా వచ్చేది కోపం. ఆ కోపం ద్వారా ఎన్నో మాటలు అనేస్తాం వారిని. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఏకాంతంగా ఆయన ఉండడానికి వెళ్ళినప్పుడు అంతమంది బహుజన సమూహం వచ్చినప్పుడు ఆయనకు కూడా కోపం రావాలి, అవునా కాదా? ఎందుకంటే ఆయన కూడా మనుషులు కాబట్టి, ఈ భూమి మీద ఆయన మానవీయంగానే ఉన్నాడు కాబట్టి, ఆ స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఒక మనుషునిగా ఆయన బాధపడడానికి వెళ్ళాడు కాబట్టి, ఏకాంతంగా ఉండడానికి వెళ్ళాడు కాబట్టి, ఆ జన సమూహం అంతా ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చేస్తే ఆయనకి ఎంత కోపం రావాలి, ఎంత కోపమో రావాలి. కానీ దేవుని ప్రణాళిక వేరు, మనుషుల ప్రణాళిక వేరు అన్నట్లుగా, అందుకే దేవుని ప్రణాళిక వేరు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే వారందరూ కూడా కనికరం చూపుతున్నారట. వాస్తవానికి ఆయనకి కోపం రావాలి, కానీ కోపానికి బదులు కనికరం వచ్చేసింది. ఎందుకంటే నా బిడ్డలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు
ఉన్నారు. వీరు అనేకమైన సంగతులు తెలుసుకోవడానికి, స్వస్థతను పొందుకోవడానికి, అద్భుతాలు చూడడానికి ఎంతోమంది రోగులు అందులో ఉండవచ్చు, ఎంతోమంది అక్కలు ఎరిగి అక్కడ వచ్చిండవచ్చు. వారందరినీ చూసి ఆయన కోట పడుకోకుండా వారి మీద కనికరపడి వారందరికీ కూడా అనేకమైన సంగతులు వారికి బోధిస్తూ ఉన్నాట. కనికరం వచ్చేసింది దేవుడికి. భోజనం వడ్డించేటప్పుడు క్రమం దేవుడు పెట్టాడు. అలాగే అక్కడ జరిగినటువంటి ఆ అద్భుతాన్ని వేల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. శిశువులు ఆయనతో పాటే తిరుగుతున్నారు, ఆయనతో పాటే వెళ్తూ ఉన్నారు. బహుశా వారు అనుకునేటవచ్చు, ఒకవేళ మా యేసయ్య రోగులను మాత్రమే స్వస్థపరుస్తాడేమో అని. అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేయడం వారు చూడలేదేమో. అందుకే వారిలో అవిశ్వాసం వచ్చేసింది. ఇంతమంది జనానికి ఏ విధంగా ఆహారం తీసుకొని వస్తారు అని, ఇంతమంది జనానికి ఎక్కడికి వెళ్ళి బోధన తీసుకురావాలి అని. అందుకే వారికి అవిశ్వాసం వచ్చేసింది. అందుకే పరీక్షించడానికి అని దేవుడు అక్కడ చెప్తుంటాడు. ఏం చెయ్యలే ఉన్నానో నేను ఎరిగినాను, అయినా కూడా పరీక్షించడానికి నేను అలాగా అడిగాను అని. అక్కడ 6వ అధ్యాయంలో 6వ వచనంలో అదే మాట ఉంది. ఏమి చెయ్యలే ఉండేనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగా అడిగాను అని. అంటే ఏం చేస్తాడో ఆయనకు తెలుసు, ఏం చెయ్యబోతున్నాడో ఆయనకు తెలుసు. నేను పరీక్షించడానికి నేను అలాగా అడిగాను అని. అలాగా అడిగిన తర్వాత వారిలో ఎవరికి కూడా విశ్వాసము లేకుండా పోయింది. ఆంధ్రేయకు ఉన్నటువంటి విశ్వాసం అక్కడ ఎవరికి కూడా లేకపోయింది. చిన్న పిల్లవాడికి ఉన్నటువంటి విశ్వాసం, వారి అతని తల్లికి ఉన్నటువంటి విశ్వాసం అక్కడ ఎవరికి కూడా లేకపోయింది. ఎవరికి కూడా లేకపోగా అయితే అక్కడ 14వ వచనంలో, 6వ అధ్యాయం 14వ వచనంలోనే ఈ మనుషులు యేసు చేసిన సూచక క్రియలను చూసి నిజంగా ఈ లోకములకు రాబోయే ప్రవర్త ఈయనే అని చెప్పుకునేది. హల్లెలూయా. ఆ శిష్యులతో పాటు అక్కడ ఉన్న జన సమూహం అంతా అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యాన్ని, ఆ అద్భుతాన్ని, ఆ సూచక క్రియలను చూసి ఏమంటున్నారంటే, త్వరలో రానున్న నిజమైన ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువు వారు ఈయనే అని చెప్పుకునేది. అక్కడ జరిగిన అద్భుతాన్ని, ఆశ్చర్యకారైన సూచక క్రియని చూసి వారందరికీ కూడా ఒక ఎంత ఆశ్చర్యం. చూడండి, అంతమందిని అడిగారు, ఏమైనా ఉండదా మీ దగ్గర అని అడిగినప్పుడు ఎవరు కూడా విశ్వాసంతో మా దగ్గర ఇది ఉంది అని ముందుకు రాలేకపోయారు. కానీ చిన్న పిల్లవాడికి మాత్రం ఆ విశ్వాసము వచ్చింది. ఆ చిన్న పిల్లవాడికి మాత్రము ఆ విశ్వాసము వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఆ విశ్వాసం లేకుండా పోయింది. శిశువులలో కూడా అవిశ్వాసం వచ్చేసింది. ఎప్పుడైతే ఆ మహత్కార్యాన్ని, ఆ సూచక క్రియలు చూశారో ఆ వెంటనే వారందరూ అనుకున్నారు, ఈయనే నిజమైన ప్రవక్త అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఏం చేయబోతున్నాడో ఆయన తెలిసి కూడా పరీక్షించడానికి అలాగో అడిగాడు అని మన వాక్యంలో చూస్తుంటాం. అయితే ఈనాటి మన జీవితాలలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో వాటితో ఉంటాయి. అయితే మన జీవితంలో మనము అద్భుతాలు జరగలేదనుకోండి, మన జీవితంలో మన ఆశ్చర్య కార్యాలు జరగలేదనుకోండి, మన జీవితాల్లో మనకి స్వస్థత జరగలేదనుకోండి, ఏమనుకుంటాం? ఏం చేయలేదేమో, ఏమీ చేయలేదేమో ఇక. అయితే దేవుడు అంటున్నా, నేనేం చేస్తాను, నేనేం చేయబోతున్నా నాకు తెలుసు. నీ జీవితంలో నీకు ఏం చేయాలో, ఎలాగ చేయాలో నాకు తెలుసు. అయితే నువ్వు దానికోసం ఎదురు చూసేవాడిగా ఉండాలి. నేను నిన్ను పరీక్షిస్తున్నా, నాకు తెలుసు నేనేం చేయాలో, నేను నిన్ను పరీక్షిస్తున్నా. ఆ పరీక్షలు నువ్వు నెగ్గుతావా, ఓడిపోతావా అని. అయితే ఈనాటి విశ్వాస జీవితంలో చాలా మంది మరి యేసుక్రీస్తు ప్రభువారు పెడుతున్నటువంటి పరీక్షలలో గెలవలేకపోతున్నారో కారణం ఏమిటి అంటే, వారికి ఉన్నటువంటి ఆ విశ్వాస, నమ్మకం బలంగా లేకపోవడం ద్వారా, బలమైన విశ్వాసం, బలమైన దృఢమైన నమ్మకం, మరి అలాంటి ఆత్మీయత అనుభవం వారికి లేకపోవడం ద్వారా ఆత్మీయతను కోల్పోతూ ఉన్నారు. ఎంతమంది తమ జీవితాలలో మరి ఆత్మీయతలో బలంగా మరి ఎదగలేక తమ జీవితాన్ని నిశ్చితం చేసినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. అయితే
ఆశ్చర్య క్రియలను చేసేటువంటి దేవుడు అని. అయితే దేవుడు మరి బైబిల్ గ్రంథంలో మాట బైబిల్ ఏమంటే, నీవు మొదటగా నీతిని రాజ్యాన్ని వెతుకు అని. నువ్వు ఎప్పుడైతే నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతామో ఆటోమేటిక్గా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయగలుగుతాడు. ఈనాడు మాటలు వింటున్న నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో నాకు అద్భుతం జరగలేదని, నా పట్ల ఏ కార్యం జరగలేదని, నా పట్ల ఏ సూచన క్రియలు జరగడం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట, నేనేం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలుసు, నేను నీకు పరీక్షిస్తున్నా, ఆ పరీక్షను నువ్వు గెలువు, నేనేంటో నీకు చూపిస్తా, నేనేంటో నీకు రుజువు పరుస్తాను అంటే ఈనాడు అద్భుతాలు జరగడం లేదు, ఆశ్చర్యకారాలు జరగడం లేదు, సూచన క్రియలు జరగడం లేదు అని మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేసేవాడిగా మనము ఉండకూడదు. ఎప్పుడైతే వెనకడుగు వేస్తామో అప్పుడు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు. ఎప్పుడైతే మనం వెనకడుగు వేస్తామో అప్పుడు మనం సైతానుకు దగ్గరగా వెళుతున్నట్టు. ఎప్పుడైతే మనం వెనకడుగు వేస్తామో ఆత్మీయతను కోల్పోతున్నట్టు. ఎప్పుడైతే మనం వెనకడుగు వేస్తామో ఆధ్యాత్మికంగా మనల్ని బలహీన పడుతున్నట్టు. అందుకే దేవుడి వాక్యము ఎప్పుడు కూడా బలాన్ని ఇస్తుంది, దేవుడి వాక్యం ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తుంది, దేవుడి వాక్యం ఎప్పుడు కూడా నెమ్మదిని ఇస్తుంది, దేవుడి వాక్యం ఎప్పుడు కూడా సమాధానం ఇస్తుంది. అయితే ఆయన వాక్యాన్ని విని గైకున్న వారిగా మనము ఉండాలి. ఆ వాక్యాన్ని ఇంతటితో వదిలేసి వెళ్ళిపోతే మన జీవితాల్లో అద్భుతాలు జరగవు, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగవు, ఏ సూచక క్రియలు జరగవు. అయితే మనం విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ గైకొనుకుంటూ ఎప్పుడైతే మనం దాని ఎందుకు ధ్యానిస్తామో అప్పుడు దేవుడు మన పరిస్థితిని చూసి, మన జీవితాన్ని చూసి ఏ సమయంలో ఏ అద్భుతం చేయాలో, ఏ సమయంలో ఏ ఆశ్చర్యకార్యం జరగాలో, ఏ సమయంలో ఏ సూచక క్రియ జరిగించాలో అని ఆయా సమయాలలో మనకి ఎప్పుడు ఏది కావాలో అలాగే దేవుడు చేస్తూనే ఉంటాడు. అందుకే మీరు అడగకపోయినా నేను అత్యధికంగా ఇస్తాను అని అంటున్నాడు. మనం అడగాల్సిన అవసరం ఏమీ లేదు, లేదు. అయితే ఆయన వాక్యాన్ని విని మనం గైకొనాలి. ఆయన వాక్యాన్ని విని మనం అందరితో వదిలేసేవారిగా మనము ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానికి లోపడతామో మనం అడగకపోయినా మన అవసరతలన్నీ కూడా ఎరిగి ఆ అవసరతలంతా కూడా దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. చూడండి, పిలుపు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో, పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. మన దేవుడు మన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరమును తీరుస్తాడు అని. మన అవసరం ఏమిటి, మన ఇక్కడి ఏంటి, మన కొడత ఏంటి, మన కొడుకు ఏంటో అదంతా కూడా దేవునికి తెలుసు. మీ ప్రతి ఒక్క అవసరతను నేను మీకు తీరుస్తాను అని దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మరి క్రీస్తు యేసునందు మహిమ చొప్పున మన ప్రతి ఒక్క అవసరతను దేవుడు మనకు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఈనాడు మాటలు పెట్టినటువంటి నీ విశ్వాసము, నీ నమ్మకము బలమైనదా బలహీనత అయినదా, దృఢమైనది కాదా? అయితే దేవుని మాటలు విన్నప్పుడు మనకి గొప్ప ఆదరణ లభిస్తుంది. ఎందుకు అంటే ఈ లోకపు మాటలు మనల్ని పొంగిపోయేలా చేస్తాయి, ఈ లోకపు మాటలు మనం బలహీన పడేలా చేస్తాయి. కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా బలం ఇచ్చేవిగా ఉంటాయి. దేవుని మాటలు ఎప్పుడు కూడా మేము ఏదైనా చేయగలము, మేము ఎంతైనా చేయగలము అని భరోసా మనకు ఇస్తాయి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనకు వెనక నుండి తరుగుతూనే ఉంటాడు. నేనున్నాను, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు అని. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను నా సొత్తు అని. ఏకాంతంగా అక్కడ అరణ్య ప్రదేశానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళారు. ఆ సంగతి తెలుసుకొని ప్రజలంతా వెళ్ళారా? లేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నేను అరణ్య దేశానికి వెళుతున్నా, నాతో పాటు రండి అన్నాడా? యేసుక్రీస్తు ప్రభువు వారు నేను అరణ్య
దేశానికి వెళుతున్నాను, మీరు నాతో పాటు రండి అన్నాడా? లేదంటే ఆయన ఏకాంతంగా అరణ్య ప్రదేశంలో ఉన్నాడని తెలుసుకొని ఈ జన సమూహం వెళ్ళారా? ఆయన ఏకాంతంగా ఉన్నారని తెలుసుకొని ఈ జన సమూహము వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? స్వస్థలు పొందుకోవడానికి, అద్భుతాలు పొందుకోవడానికి, వాక్యము ఆయన మాటలు వినడానికి. ఇప్పుడు మీరందరూ కూడా మందిరానికి వచ్చారు. మిమ్మల్ని ఎవరైనా మరి సేవకుడు కానీ మరి సేవకురాలు కానీ ఎవరైనా కూడా రండి చర్చికి, రండి మందిరానికి మీరంటే వచ్చారా? మీ అంతకు మీరు వచ్చారా? మీరంతకు మీరే వచ్చారు. ఎందుకు? దేవుడి మాటలు వినడానికి, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము పొందుకోవడానికి. ఇప్పుడు ఆ జన సమూహం అంతా కూడా దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని, దేవుడు చెప్పినటువంటి ఆ బోధనంతా విని విశ్వాసంలో బలపడ్డారు. అయితే వారందరూ కూడా ఆ వాక్యాలు విని లోపడ్డారు. ఇప్పుడు మనము కూడా దేవుడు సన్నిధానికి వచ్చాం, దేవుడి మాటలు వింటున్నాం, దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నాం. ఈ వాక్యాలు విని మనల్ని మనము ధైర్యపరుచుకొని, మనకు మనమే ప్రోత్సహించుకొని, ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా, ఏ సమయాలలో కూడా కృంగిపోకుండా, ఖచ్చితంగా నా దేవుడు ఏదో ఒక రోజు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని ఆలోచనతో మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. అటువంటి ధన్యత, యోగ్యత దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. ఈ మాట దేవుడు మన ఎన్నికల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.